హాయ్ హలో నమస్తే, నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు రిలీజ్ అయినటువంటి మూవీ పట్టుదల. అజిత్ గారు అదే విధంగా త్రిష జంటగా నటించినటువంటి ఈ పట్టుదల మూవీ ఎలా ఉందనేది మన ఫిల్మ్ జర్నలిస్ట్ సూర్య గారితో అయితే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో పట్టుదల మూవీ ఈ రోజు అయితే రిలీజ్ అవడం జరిగింది తెలుగులో. సో తమిళనాడులో కొన్ని ప్రదేశాల్లో అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిందన్నారు. సో మన తెలుగులో అయితే ఎలా అనిపించింది ఈ చిత్రం? ఓకే, ఇది పట్టుదల. యాక్చువల్గా ఇది మన తమిళ్ అజిత్ గారు, యాక్చువల్గా తమిళ్ మంచి పాపులర్ యాక్టర్ అయిన అజిత్ గారు. నెక్స్ట్ హీరోయిన్ వచ్చి త్రిష. వీళ్ళిద్దరు కాంబినేషన్లో గ్యాంబ్లర్, అలాగే ఎంతవాడు కానీ అలాగా 2 సినిమాల తర్వాత మళ్ళీ మూడోసారి వచ్చిన మూవీ ఇది. ఇది లైకా ప్రొడక్షన్స్. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు చాలా పెద్ద సినిమాలు, కత్తి కానీ లేదంటే మొన్న ఇండియా భారతీయుడు 2 కానీ ఇవన్నీ లైకా 2 వాళ్ళు ప్రొడ్యూస్ చేసినవి. కాబట్టి అంత భారీ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి అజిత్ గారు అలాగే త్రిష గారు అనగానే సాధారణంగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. దానితో ట్రైలర్ కూడా మంచి హాలీవుడ్ రేంజ్ లో ఉంది. తీరా సినిమా చూస్తే ఏమి లేదు, డొల్లా. ఎందుకని అలా అనిపించింది? అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, అనిరుద్ధ్ ఉన్నాడో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ ఏమైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళామో అజిత్ గారు అంతకుముందు ఆయన చేసిన మూవీస్ అన్ని కూడా ఒక అద్భుతమైన మూవీస్. అలా వివేకం కానీ అలా మనం అన్ని మంచి యాక్షన్ ఓరియంటెడ్ మొత్తం అన్ని ఇందులో ఉంది. కానీ యాక్షన్ ఉంది, కానీ హీరోకి యాక్షన్ చేసే అంత పాత్ర ఇవ్వలేదు. అంటే ఇందులో ఈయన ఒక సాధారణ కామన్ సిటిజన్, పోలీస్ ఆఫీసర్ కాదు, ఏమీ కాదు, ఒక సాధారణ ఒక ఉద్యోగి అంతే. ఓకే. సో మన అజిత్ గారు, త్రిష గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద అయితే కనిపించడం జరిగింది. అది కూడా పెద్ద ఒక మంచి క్యారెక్టర్ రోల్. కానీ త్రిష గారికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు ఈ చిత్రంలో అని కొంతమంది అంటున్నారు. అది అయితే అజిత్ గారు పద్మభూషణ్ తీసుకోబోతున్నటువంటి వ్యక్తి. ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించగలరంటారా? యాక్చువల్గా ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, అసలు ఈ సినిమాని తమిళ ఆడియన్స్, తమిళ ఫ్యాన్స్ అలా యాక్సెప్ట్ చేస్తారా లేదని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇందులో చాలా సీన్స్ హీరోయిజం ఎలివేషన్ చేసే సీన్స్ అసలు ఎప్పుడో క్లైమాక్స్ దాకా పడవన్నమాట అండి. ఓకే. స్టార్టింగ్ నుంచే హీరో ఏంటంటే ఒక ఏమీ చేయలేని పొజిషన్ లో ఉంటాడు అనమాట అండి. అంటే కథ వరకు చెప్పాలంటే ముందు అసలు ఈ సినిమా కథ గురించి చెప్పుకోవాలనుకుంటే మనం ఏం లేదు, ఇది ఒక ఇస్లాం కంట్రీ, అజర్బైజాన్ అని చెప్పి ఇస్లాం కంట్రీ. అక్కడ యాక్చువల్గా జరిగిన కథ అనమాట అండి ఇది. మన అజిత్తును మన త్రిష వచ్చేసి వాళ్ళు మ్యారీడ్, 12 ఇయర్స్ వాళ్ళ రిలేషన్షిప్. అయితే కొన్ని కారణాల చేత వాళ్ళు విడిపోవాలనుకుంటారు. అయితే అజిత్ గారికి విడిపోవాలనే ఉద్దేశం ఉండదు అనమాట, త్రిష గారికి విడిపోవాలనే ఉద్దేశం ఉంటుంది. అయితే అజిత్ ఏమంటాడంటే, సరే నువ్వు ఎలాగో విడిపోవాలని డిసైడ్ అయ్యో, దాన్ని నేను గౌరవిస్తాను. కాకపోతే లాస్ట్ తను ఏమంటదంటే, త్రిష నేను విడిపోయి నేను మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉంటానని చెప్పి అని అంటది అనమాట. సరే నేనే డ్రాప్ చేస్తాను మీ అమ్మగారి ఇంటికాడ, కనీసం ఇదన్నా నాకు లాస్ట్ జర్నీ ఒక మెమరబుల్ గా ఉంటుంది నీతోటి అని చెప్పి తనే కారులో ఎక్కించుకుని ఆవిడని డ్రాప్ చేయడానికి తీసుకెళ్తా ఉంటాడు అనమాట. ఇదంతా కథ అంతా జరిగేది వచ్చేసి ఇస్లాం కంట్రీ అజర్బైజాన్. అక్కడ మన అజిత్ వచ్చేసి ఒక ఉద్యోగి అనమాట, అమెరికన్ సంబంధించిన కంపెనీలో ఒక ఉద్యోగి, సాధారణ ఉద్యోగి. తన భార్యను డ్రాప్ చేయడానికి వెళ్తాడు అనమాట. రోడ్డు మీద అలాగ ఆ రోడ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా నిర్మానుష్యంగా ఉంటాయి అనమాట రోడ్స్. అంటే ఎక్కడ మనకి చిన్న మనుషులు కూడా కనిపించరు అనమాట అండి, అంత రోడ్ లో లాంగ్ డ్రైవ్ వెళ్తారు అనమాట అండి. ఆ టైంలో కరెక్ట్గా ఒక చిన్న బ్రేక్ డౌన్ వచ్చి కారు తన వైఫ్ మిస్ అవుతుంది అనమాట అండి. వైఫ్ మిస్ అవడంతో మన వెతుకులాట స్టార్ట్ చేస్తారనమాట, తన వైఫ్ ఎక్కడ ఉంది ఏంటని చెప్పి. తనకు ఆ టైంలో అర్థమైంది ఏంటంటే, మొత్తం తన వైఫ్ వాళ్ళు మిస్ అవ్వలేదు, కావాలని ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పి తెలిసి అతను తన వైఫ్ ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. క్లైమాక్స్ కి ఏమైంది, తన వైఫ్ తనకు దక్కిందా లేదా అనేది ఈ యొక్క పట్టుదలని స్టోరీ. ఓకే. అంటే ఆ స్టోరీ అంతా కూడా వాళ్ళ భార్యని కాపాడడం మీద నడుస్తుంది అనమాట. అవును, అది అంటారు. సరే, ఇంకొక విషయంకి వస్తే అర్జున్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఈ సినిమాలో విలనిజం అయితే చూపించడం అయితే జరిగింది, ఎలా అనిపించింది ఆయన యాక్టింగ్? అసలు అర్జున్ గారి యాక్టింగ్, మన అజిత్ గారి యాక్టింగ్, నెక్స్ట్ మన త్రిష గారి యాక్టింగ్, అందరి యాక్టింగ్స్ అసలు చాలా బాగున్నాయి. రెజీనా కూడా మంచి పాత్ర చేసింది. అందరి యాక్టింగ్స్ చాలా పెర్ఫార్మెన్స్ అందరివి బాగున్నాయి. ఇందులో ఇంకోటి ఏంటంటే, మెయిన్ మైనస్ ఏంటంటే కథ అనమాట అండి. సాధారణంగా ఈ రోజుల్లో చూసుకుంటున్నాం కథలన్నీ ఏంటంటే, పెళ్ళం ఊరెళ్తే ఆనందపడే క్యారెక్టర్స్, మైండ్ సెట్స్ ఉన్న జనాభా ఉన్నారు. ఇప్పుడు పెళ్ళం మిస్ అవుతే ఇంతలా ఆతృతగా ఇంత అలాగా ఆరాటపడిపోతూ వెతుకులాట అనేది సాధారణంగా సింక్ అవ్వదు స్టోరీ అనేది. ఓకే. సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే పెళ్ళం లేకపోతేనే హ్యాపీరా అని అనుకునే టైప్ ఆఫ్ జనరేషన్ ఉన్నారు. ఇప్పుడు పెళ్ళం గురించి ఇంత ఆరాటపడుతున్నప్పుడు దానికి తగ్గ సీన్స్ పడాలన్నమాట. తన భార్య ఎందుకు అంత అలాగా, భార్య కోసం ఇంత అలాగా, పైగా ఇప్పుడు కనీసం వీళ్ళు ఏదన్నా మంచి రిలేషన్షిప్ లో ఉన్న భార్య మిస్ అయితే
మనం బాధపడొచ్చు. తను ఒక ప్రెగ్నెంట్ అయి ఉండి మిస్ అయితే అది ఇంకో రకంగా తీసుకోవచ్చు సీను, ఎలివేట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే అసలు ఎటువంటి తన విడాకులు తీసుకుందామని వెళ్ళిపోతున్న ఆవిడ మిస్ అయిందంటే ఇది హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ సింక్ అవ్వాలన్నమాట, నాన్ సింక్ మొత్తం అంతా. ఓకే, అది ఈ టైప్ ఆఫ్ సీన్స్ ఉండడంతో వాళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్లు చేసినా సరే మనకి కథ మెయిన్ ఏమైతే ప్రేక్షకుడు హత్తుకోవాలో ఆ ఎలిమెంట్ లేపడంతో సినిమా ఏమీ లేను డొల్ల కింద కనిపించింది. ఓకే, దర్శకుడు విషయానికి వస్తే గతంలో ఆయన తీసినటువంటి సినిమాలు ఏమన్నా ఉన్నాయా? ఆయన యాక్చువల్ గా చెప్పుకోవాలంటే పెద్ద పెద్ద సినిమాలు ఏం తీయలేదండి. ఆయన పెద్ద డైరెక్టర్ ఏం కాదు. ఓకే, సాధారణంగా ఆయన అన్ని నార్మల్ సినిమాసే తీసుకుంటూ వచ్చాడు. వాళ్ళు చెప్పాలంటే ఆయన కెరీర్ లో ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఏకంగా ఈ సినిమా 300 కోట్ల నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టారంట. ఓకే, అసలు నన్ను అడిగితే అసలు ఈ సినిమా అసలు అజిత్ చేయకూడదు. అసలు ఓకే, అజిత్ క్యారెక్టర్ తగ్గ సినిమా కాదు ఇది, అజిత్ స్టేచర్ తగ్గ సినిమా కాదు ఇది. ఓకే, సాధారణంగా ఒక ఎవరైనా ఫేడ్ అవుట్ అయిపోయిన ఒక సీనియర్ ఆర్టిస్ట్, ఎందుకంటే ఇది ఒక మ్యారేజ్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ఫేడ్ అవుట్ అయిపోయిన ఒక సీనియర్ ఆర్టిస్ట్ చేసి ఉంటే సినిమా చాలా ప్లస్ అయ్యేది, తక్కువ బడ్జెట్ లో అయిపోయేది. అదే చాలా సీన్లు రియలిస్టిక్ గా తీయడం అయితే జరిగింది. సో ప్రమోషన్స్ లో చాలా వీక్ గా అనిపించింది. మన టాలీవుడ్ లో అయితే ప్రమోషన్స్ లో చాలా వీక్ అని అన్నారు. సో కానీ సీన్లు పరంగా కొంతమంది విధానం ప్లస్ పాయింట్స్ ఏంటంటే రియలిస్టిక్ గా ఉన్నాయి చాలా వరకు సీన్లు. స్టోరీ వీక్ గా ఉన్నా సరే కథ అయితే స్టార్టింగ్ లో ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంది. సో జనాలు అందరూ కూడా ఆడియన్స్ చాలా విరక్తి చెందడం అయితే జరిగింది. కొన్ని సీన్లు రియలిస్టిక్ గా ఉన్నాయి, దాని మీద మీ అభిప్రాయం? యాక్చువల్గా ఇందులో మెయిన్ గా సీన్స్ వైజ్ చెప్పుకోవాలంటే సినిమా వచ్చేసి మనకి ఫస్ట్ హాఫ్ లో ఏదైతే ఇంటర్వెల్ దగ్గరికి వెళ్లే కొద్దీ ఒక్కొక్క సీన్ ట్విస్ట్ రివీల్ చేస్తూ ఉంటాడు. ఆ ట్విస్ట్ బాగుంటాయి అనమాట అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది అనమాట అండి. కార్ లో జరిగే ఫైట్ సీన్, ముగ్గురికి మధ్యలో జరుగుతుంది కార్ లో ఫైట్ సీన్. దాన్ని కెమెరా మ్యాన్ చిత్రీకరించాడు. అసలు టాప్ వ్యూ లో తీసుకుంటుంటే అసలు సీన్ అసలు ఈ తెలుగు సినిమా చరిత్రలో ఇప్పుడు దాకా అలాంటి సీన్ లేదనమాట అండి. ఈ సినిమా తర్వాత మరిన్ని ప్రాజెక్ట్స్ ఎవరైతే కెమెరా మ్యాన్ ఉన్నాడో ఆ సినిమా కెమెరా అతను గ్యారంటీగా వస్తాయి అనమాట అండి. హాలీవుడ్ రేంజ్ లో తీయడం అయితే జరిగింది. మొత్తం అంతా హాలీవుడ్ రేంజ్ లోనే మొత్తం. ఆయన ఏదైతే మనం చెప్పుకుంటున్నాం ఇస్లాం కంట్రీ అజర్బైజాన్, ఆ ప్లేస్ ని చాలా అద్భుతంగా చిత్రీకరించి చూపించాడు మనకి. అసలు మీకు ఒక్కొక్క సీను ఎక్కడ మీకు ఇది మన తెలుగు సినిమానా తమిళ సినిమా అనే డౌట్ రాదనమాట. ఈ యాక్టర్స్ కూడా పెట్టకపోయి ఉంటే, అందరిని కొత్త యాక్టర్స్ పెట్టుంటే ఇది ఖచ్చితంగా ఏ హాలీవుడ్ మూవీనా మనకు డబ్బు చేసి చూపిస్తున్నారేమో అనే డౌట్ వస్తుంది అనమాట. ఇంకోటి మీరు ప్రచారం పెద్దగా లేదని అడిగారు. అలా యాక్చువల్ గా చెప్పాలంటే ఇది లైకా ప్రొడక్షన్స్ అయినా మన తెలుగులో రిలీజ్ చేసింది వచ్చేసి ఏషియన్ సురేష్ కలిపి సురేష్ ప్రొడక్షన్స్ ఏషియన్ ఇద్దరు కలిపి మన తెలుగులో రిలీజ్ చేశారు ఈ సినిమా. కాకపోతే ఎందుకు ప్రచారం చేయలేదంటే వాళ్ళ ప్రచారానికి డబ్బులు ఖర్చు పెట్టాలని ఫిక్స్ అయిపోయారు. డబ్బులు ఖర్చు పెట్టకుండానే మనం ఈ సినిమాని కొట్టాలని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఈ రోజున ప్రచారం చాలా కాస్ట్లీ అయిపోయింది. అందుకే ఏంటంటే దానికి అదనపు ఖర్చు ఎందుకు పెట్టుకోవాలి, కంటెంట్ బాగుంటే జనమే వస్తారు అని ఫిక్స్ అయిపోయారు అనమాట అండి. ఓకే, వాళ్ళు ఫిక్స్ అయినట్టు మరి సినిమా జనాలకు నచ్చిందో లేదో మనం జనమే చెప్పాలి మరి అది. ఓకే, ఇంకొక విషయం మొదట్లో మాట్లాడుకున్నాం అనిరుద్ధ్ గారి గురించి. మ్యూజిక్ విషయం పరంగా వస్తే బీజిఎం పరంగా ఎలా అనిపించింది టోటల్ ఓవరాల్ గా? అసలు యాక్చువల్ గా అనిరుద్ధ్ తనకు తానే అనిరుద్ధ్ తప్పేం లేదు ఇందులో. అతను ఇప్పుడు దాకా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మంచి 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 హైలైట్ పాటలు ఇచ్చి ఏదో ఒక్కసారి కొద్దిగా రిలాక్స్డ్ గా బీజిఎం లో మ్యూజిక్ చేసినందుకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి అతని మీద అనిరుద్ధ ఇది కొట్టింది ఈ సినిమాకి అనే డౌట్ వచ్చేలా చేసుకున్నాడు అనమాట. అసలు ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే అసలు ఈ సినిమా అనిరుద్ధ్ చేయడానికి ఎవరు నమ్మరు అనమాట. ఆ పేరు లేకపోతే అనిరుద్ధ్ మ్యూజిక్ అనే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పి అసలు ఎవరు నమ్మరు. ఇంకోటి కారణం ఏంటంటే ఇందులో ఆ హీరోయిజం ఎలివేట్ చేయడానికి ఎక్కడ ఛాన్స్ లేదనమాట అనిరుద్ధ్ కి. హీరో ఏంటంటే హీరోనికి ఇదేంటి విలన్స్ కొడుతుంటే ఏం చేయలేడు హీరో. జుట్టు పట్టుకుని లెంప మీద కొట్టిన ఏం చేసినా ఏం చేయలేడు అనమాట. క్లైమాక్స్ వరకు దెబ్బలు తింటానే ఉంటాడు అనమాట. అంటే ఒక విక్టిమ్ ఎందుకంత అలా ఉంటాడంటే తన భార్య యొక్క పట్టుకునే సర్చింగ్ లో ఎవరితో ఏ విభేదాలు పెట్టుకుంటే ఏమవుతుందని చెప్పి క్లైమాక్స్ వరకు ఎక్కడైతే తన భార్య లొకేషన్ అది పట్టుకునేంత వరకు అలాగే ఉంటాడు అనమాట. ఒక విక్టిమ్ లాగానే ఉంటాడు అనమాట. అందుకేంటంటే ఆ హీరోయిన్ ఎలివేట్ చేసే ఛాన్స్ మనకి అనిరుద్ధ్కి ఇవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే అనిరుద్ధ్ ప్రతి సినిమా రీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ట్వీట్ పెడతాడనమాట, ఈ సినిమా అదిరిపోయింది అని చెప్పి తన స్టైల్లో రివ్యూ ఇస్తాడనమాట. ఈ సినిమాకి రివ్యూ కూడా ఇవ్వలేదు. దానికి చాలా మంది కవరింగ్లు ఇచ్చారు. ఏంటి ఆ సినిమా చూసి అంత ఖాళీ లేదంటే అనిరుద్ధ్కి అని చెప్పారు. నిజం అది కాదు. ఆయనకి అసలు సినిమా గురించి ఏం చెప్పాలో ఆయనకి అర్థం కాలేదన్నమాట. అది ఓకే, యాక్టర్స్ పరంగా వాళ్ళందరూ న్యాయం చేశారు కానీ స్టోరీలో అంత దమ్ము లేదు. ఈ పట్టుదల అనేది అంత పటిష్టంగా కూడా లేదా అని మీరైతే చెప్తున్నారు. అవును, కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఒక్కసారి చూడొచ్చు, ఖచ్చితంగా అయితే బాగుంది, ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వాలంటే కొద్దిగా కష్టం, మినిమం డిగ్రీ చేసి ఉండాలి అన్నయ్య కూడా ఇట్లా ప్రచారం చేస్తున్నారు అనమాట అర్థం అవ్వాలంటే. అవును, అంత అర్థం చేసుకోవాల్సినంత విషయాలు ఏం లేవు. నిజంగా చెప్పాలంటే పట్టుదల అంటే ఇది బట్టతల స్టోరీ అనమాట. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు కాలం స్టోరీ కాదు. 28 ఏళ్ల క్రితం
బ్రేక్ డౌన్ అని ఒక సినిమా వచ్చింది హాలీవుడ్ మూవీ, ఓకే. దాన్ని బేస్ చేసుకుని దీని సినిమా తీశారు. మీకు ఏదైతే మీకు ఫస్ట్ హాఫ్ వరకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా అంతా, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏం ఉండదు, డొల్ల పూర్తిగా. ఎందుకు ఆ ఫీలింగ్ కలుగుతుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా హాలీవుడ్ సినిమా, సెకండ్ హాఫ్ మా నోడు డైరెక్టర్ తన బుర్రంతా పెట్టి లేనిపోని సీన్లన్నీ యాడ్ చేసి సినిమాని సాగదీసాడు అనమాట అండి. దాని వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ వరకు ఏదైతే ఒరిజినల్ హాలీవుడ్ స్టోరీ ఉందో బ్రేక్ డౌన్, దాన్ని అనువరించుకుని మొత్తం సేమ్ టు సేమ్ సీన్ మక్కి దించేసాడు అనమాట. అందుకు ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ మట్టికి ఏమి లేదు డొల్ల. దానికి కారణం ఏంటంటే ఇదే అనమాట, ఫస్ట్ హాఫ్ వరకు బ్రేక్ డౌన్, సెకండ్ హాఫ్ పూర్తిగా సినిమా బ్రేక్ డౌన్ అనమాట. సినిమాలో చెప్పుకోదగ్గనటువంటి విషయం, ఒక బెస్ట్ సీన్లు పాజిటివ్ ఏమున్నది? పాజిటివ్ చెప్పుకోవాలంటే ఈ సినిమాకి వచ్చేసి అజిత్ నటన సూపర్. అసలు అజిత్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేసాడు అనమాట. చాలా బయట అజిత్ గారిలో కూడా అంత గ్రేస్ లేదు, అంత తగ్గిపోయింది. రేసులు చేసుకోవడంలో ఇంకా ఉండడంలో ఈ సినిమాలో అది నేను చెప్తాను. కారణం ఏంటంటే అజిత్ గారు ఇందులో చాలా చాలా ఏజెస్ అంటే యాక్చువల్ గా యంగ్ గా ఉన్నట్టు చూపించారు, మళ్ళీ మామూలుగా అయినట్టుగా చూపించారు, ఇప్పుడు స్టేజ్ లో ఉన్నట్టు చూపించారు, ఆ డిఫరెన్స్ చూపించారు. ఆ టైంలో ఏమవుతుందంటే హీరో ఈ యంగ్ ఏజ్ గా ఉన్న ఏదైతే షేవ్ చేసి చూపించారో అక్కడ ఇంకా యంగ్ ఏజ్ గా కనిపించట్లేదు. ఆయన అయిపోయింది, ఆయన కొద్దిగా అది లుక్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయలేదు. ఏదైతే ఆయన ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏజ్డ్ అయిపోయే పరిస్థితిలో ఉన్నారో అదే లుక్ కనిపిస్తుంది అనమాట అండి. దాంతో ఈ విమర్శలు వస్తున్నాయి అనమాట. అంత ఏజ్డ్ క్యారెక్టర్ కి మళ్ళీ యంగ్ ఏజ్ స్టోరీ చూపించేటప్పటికి విమర్శలు వస్తున్నాయి అనమాట. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లో ఆయన ఎక్కడ తప్పలేదు, లుక్ వైజ్ మనకి బాగా ఇదేంటి మ్యాచ్ చేయలేకపోయారు అనమాట. లుక్స్ వైజ్ గా చూసుకుంటే అజిత్ గారు ఇప్పుడు వరకు ఆయన బియర్డ్ గానీ హెయిర్ గానీ వైట్ కలర్ కి ఇప్పుడు వరకు రంగు కూడా వేయకుండా, కలర్ వేయకుండా అన్ని క్యారెక్టర్లు అయితే చేయడం జరిగింది. ఆయన ఎలా ఉన్నారో నేచురల్ గా అయితే చేస్తున్నారు ప్రతి మూవీలో చూసుకున్నట్లయితే. ఈ సినిమాలో కూడా అదే పాత్రను అయితే చేశారు. కానీ ఆయన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కూడా యాక్టింగ్ పరంగా తగ్గింది అని అంటున్నారు. లేదు, యాక్టింగ్ వైజ్ ఎక్కడ తగ్గలేదు ఆనంద్, యాక్టింగ్ బాగా చేశారు. ప్రాబ్లం అంటే ఆయనకి యాక్టింగ్ చేసే స్కోప్ ఇవ్వలేదు. యాక్టింగ్ చేయగలిగే తగ్గ పాత్ర ఆయనకి ఇది కాదు, ఆయన చేయాల్సిన సినిమాయే కాదు అసలు ఇది చెప్పాలంటే. నేను చెప్తున్నాను కదా, ఏదైనా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్ట్, అతనికి మళ్ళీ అతని చేత ఈ సినిమా చేయించుంటే, ఒక స్టార్డమ్ ఉన్న ఆర్టిస్ట్ కాకుండా ఒకప్పుడు చేసిన సీనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఇప్పుడు చేయించుంటే ఈ సినిమా అసలు మరో స్థాయిలో ఉండి తక్కువ బడ్జెట్ లో కూడా అయిపోయింది. ఓకే. ఓవరాల్ గా ఈ మూవీ గురించి, పట్టుదల గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరేం చెప్తారు? పట్టుదల నన్ను అడిగితే ఈ సినిమా మనం థియేటర్ లో చూడడం కానీ ఇంటికి చూసుకోవడం బెటర్ అన్నమాట ఓటీలో. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ధర పెట్టారో అది ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకే. ఫస్ట్ హాఫే బాగుంటుంది సినిమా, సెకండ్ హాఫ్ ఏమి ఉండదు అనమాట. మనం ఎందుకు మన సగం డబ్బులు వేస్ట్ చేసుకోవడం, దాని బదులు ఓటీటీలో చూసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పట్టుదల మూవీ గురించి అయితే మన ఫిల్మ్ జర్నలిస్ట్ సూర్య గారు అయితే ఆయన మాటల్లో అయితే మనం తెలుసుకుందాం, మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలాంటి రివ్యూస్ ఇంకా ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.